శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం ఈ రోజు విశ్లేషించుకోబోతున్నాం. ద్వాదశ రాశులన్నిటికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం ఇప్పుడు చెప్తున్నటువంటి వీడియో ద్వారా ఒక 30% మాత్రమే కలుస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది బయటకు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, ఇష్టదేవాన్ని నమ్మండి, కార్యాచరణతో ముందుకు వెళ్ళండి. జ్యోతిష్యం అనేది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మాత్రమే. మీరు పడుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి ఇది ఒక ఉపశమనం మాత్రమే. ఒక తప్పు నిర్ణయం ఆగిపోతుంది ఈ వీడియో చూడడం వల్ల. ఆఖరి వరకు చూడండి. కన్యారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఏంటంటే మీకు ఖచ్చితంగా గెలుస్తారండి. కానీ ఒక షరతు. కన్యారాశి వారికి అందరికీ నమస్కారం. స్త్రీ పురుషులందరికీ కూడా ఉద్యోగ వ్యాపార విద్యార్థులు అందరి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు వీడియోని చూడండి. మీకు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. ఎక్కడ మీరు బలంగా ఉన్నారో చెప్తాను చూడండి. ఇప్పుడు అసలు ఎలా ఉంటుందంటే గ్రహాలు ఎలా ఉన్నాయి. గురు భగవానుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, బుధు కన్యారాశి అధిపతిగా చాలా అర్థం ఉంది. పోటీ ఉంది, పనిభారం ఉంది, కానీ గెలిచే సామర్థ్యం మీలోనే ఉంది. కన్యారాశి మిత్రులారా, ఈ 2026 మొత్తం మీకు జాక్పాట్ ఇయర్ అండి. జాక్పాట్ ఇయర్. మీరు ఏది పట్టిందల్లా బంగారం. కానీ మార్పులు చేర్పులు మీరు కూడా చేసుకోవాలి, కొంచెం ఉండాలి. కన్యారాశి ఎదుర్కొనే అసలు చిన్న చిన్న కూడా బాగా చేయాలి, ఇంకా పర్ఫెక్ట్ గా కావాలి. ఇదే మీ బలం. కానీ ఈ నెల అది బలహీనత కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. అతి ఆలోచన ఆలస్యం, సరిపడా ఆలోచన విజయం. బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుషులు అందరూ కూడా పరిభారం ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, సీనియర్ల పట్ల గౌరవం పెరుగుతుంది, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమస్యలు చెప్పొచ్చు. మీ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్ళకి ఇది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి, అద్భుతంగా సాధిస్తారు. సివిల్ సెక్టార్స్ అంటే సివిల్స్ అంటారు చూస్తారు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఏమైనా పరీక్షలు రాసిన లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఆ ఉద్యోగంలో ఉన్న ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన పై అధికారుల లెవెల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కళాకారులు, సినిమా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ ఈ నెల అద్భుతం అని చెప్పచ్చు. టీవీ కానీ, సినిమా కానీ, చిన్న చిన్న ఛానల్, పెద్ద ఛానల్ అని కాదు, ఓటీటీలో కానీ, ఎందులో కానీ టెక్నీషియన్స్ తో సహా, యాక్టర్స్ తో సహా, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం. సినిమాలో ఉన్న వాళ్ళ కన్యారాశి వారికి ఇది బాగుంటుంది. అదేవిధంగా ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇట్స్ అమేజింగ్ ఈ నెల అని చెప్పచ్చు. సిస్టమ్ గెలుస్తుంది. స్పీడ్ గా చేయకండి కూడా, మీ సిస్టమ్ ఖచ్చితంగా గెలుస్తుంది. పెట్టుబడులు, రుణాలపై జాగ్రత్తగా ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి, లాంగ్ టర్మ్ ట్రేడ్ చేయండి, బాగుంటుంది. మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులు కూడా నిలకడగా ఉంటారు. మీ వ్యాపారం అంతా కూడా నిలకడగా ఉంటుంది కూడా చెప్పచ్చు. విదేశీయాల్లో చదువు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయంలో కూడా చెప్పొచ్చు. మీరు అక్కడ చదువుకొని ఉన్నా మంచి మంచి యూనివర్సిటీని ఎంచుకొని విదేశాలకు వెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పొచ్చు. ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇంకా విదేశాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది అవస్థపడుతున్నారు. వాళ్ళకందరికీ మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్లానింగ్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కొనుగోలులో జాగ్రత్త, అమ్మకంలో ఆలస్యమైన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. కోర్టు కేసులంతా మీకు విజయగానే ఉంటుంది. సెటిల్మెంట్ చేసుకోండి. మాటల కన్నా పేపర్లు ముఖ్యం. చాలా అద్భుతంగా సెటిల్మెంట్ చేసుకోండి. ప్రేమికులు వివాహ జంటగా మారే అవకాశాలు ఉన్నాయి. విమర్శలు చేసుకోకండి. ఇంకా భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు మంచిగా టూర్స్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ టూర్స్ వెళ్తారు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్ వెళ్తారు. విమర్శకు కొంచెం దూరంగా ఉండడానికి మంచిది. ఇక జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త. మీరు రోడ్ సైడ్ లో ఉన్నటువంటి ఫుడ్స్ అంతా తిని ఆరోగ్యాన్ని చెడుకోకండి.
రొటీన్ ఫాలో అవ్వండి. ఆహార నియంత్రణ అవసరం. చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ నెల అదృష్ట రంగు పచ్చ మరియు నీలం. అదృష్ట సంఖ్య 5. అదృష్ట దిక్కు ఉత్తర దిశ మీకు చాలా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అదృష్ట రోజు బుధవారం అని కూడా చెప్పొచ్చు. అదృష్ట సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చాలా చాలా బాగుంటుందండి. మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ తీసుకున్నా, దర్ ఇస్ ద రైట్ టైం. డిస్కషన్ అంతా ఆ టైంలో చేయండి. బుధవారం నాడు ఓం బుధాయ నమః అని ఒక 21 సార్లు చెప్పండి. పచ్చని ఆహారం, ధాన్యం, పెసలు కానీ అలాంటిది, ఆకుకూరలు కానీ దానం ఇవ్వండి, లేదా ఆవులకు తినిపించండి. అతి ఆలోచన కాస్త తగ్గించకండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపాలు మీ ఇష్ట దేవానికి కులదేవుల్లో దీపం వెలిగించండి. బుద్ధిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయండి. గ్రహస్థితులు ఖచ్చితంగా అదృష్ట సూచనలు 100% కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరంగాలి వాళ్ళు కూడా ధరించండి. విజయవస్తు. కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్ళనాటి శని వల్ల. ఈ నెల అప్లికేషన్ సరైనది, ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో సాగు చేస్తే ఫలితం 100% ఖాయమని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు, వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి. కొనుగోళ్లు, ఆ బయింగ్, సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోర్టు కేసుల్లో ఒత్తిడి, బాగా స్ట్రెస్ వస్తుంది. తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సత్యం మీ వైపే ఉంది. ఓర్పు అవసరం. తప్పకుండా గెలుస్తారు. జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరి త్యాగ స్వభావం పెంచుకోండి. ప్రేమ స్వభావం పెంచుకోండి. మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా, ఇల్లు కట్టడంలో, గృహప్రవేశం చేసుకోవడంలో, లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం, ఏదో ఒక స్ట్రెస్ తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది. మీరు అందరినీ మోసే అవసరం లేదు. సహాయం చేయండి, కానీ మీరు మర్చిపోకండి. అంతే. ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం. మీ హెల్త్ ముఖ్యం. నిద్రలేనితనం, కాళ్ళ పాదాలు, హార్మోన్ల సమస్యలు, మానసిక అలసట, నీరు ఎక్కువ తాగండి. ధ్యానం అవసరం. మీనరాశి మిత్రులారా, అదృష్ట రంగు పసుపు లేత నీలం. అదృష్ట సంఖ్య 3, 7. అదృష్ట దిక్కు ఈశాన్యం. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు. హోమాదులు, యాగాదులు అంతా చేయక్కర్లేదు. అసలు భగవంతుల దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇవ్వండి. వృద్ధులకి, రోగులకి బట్టలు ఇవ్వండి. రోజుకు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవానుని ప్రార్థన చెయ్యండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు, బాధ్యతను, పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి. మీరు కూడా ఉన్నారనుకోండి. ఎవరికి వాళ్ళకి తెలుసండి. వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు. బాగా చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నాను, మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను. మీరు మీకోసం ఆలోచించండి, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని, నువ్వుల దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు.